హాయ్ అండి. ఇవాళ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ ఉంటుంటే ఒక పోస్ట్ కనిపించింది. అది నన్ను చాలా బాధ పెట్టింది. చూద్దాం. ఈ లట్టు పొట్టు 4.0 వీడి పోస్ట్ చూడండి. మంచి మంచి కట్టుబాట్లు సార్, మీ ఆంధ్ర రాజకీయ కూలీలదంట. ఆంధ్ర రాజకీయ కూలీలు అయ్యాం. మంచి మంచి కట్టుబాట్లు మావి. అసలు మా ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకుందా? మాట్లాడితే తెలంగాణ వాళ్ళే పాలించాలి, తెలంగాణ వాళ్ళే పాలించాలి, తెలంగాణ అంటారు. మీ పరిపాలన కానీ ప్రభుత్వాన్ని కానీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టారు. ఇక్కడ ఏ జీవో పాస్ అవ్వాలన్నా ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చుకోవాలి. నిజానికి ప్రాంతీయవాదం అంటే మాది, ప్రాంతీయ అభిమానం అంటే మాది. నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆంధ్రాలో సింగిల్గా పోటీ చేసే దమ్ము ఉండదో లేదు. ఆ ఆలోచన కూడా వాళ్ళకి రాదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అయినటువంటి జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీతో కానీ పొత్తు పెట్టుకోవాల్సిందే. కానీ మీ దగ్గర అలా కాదు. కాంగ్రెస్ సింగిల్గా పోటీ చేసేద్ది, నెగ్గేద్ది. బీజేపీ సింగిల్గా పోటీ చేసేద్ది, మున్సిపల్ కమిషన్లో నెగ్గేద్ది. కానీ మీ అంత ప్రాంతీయవాదం, మీ అంత ప్రాంతీయ అభిమానం ఎక్కడా లేనట్టు మీది కలరింగ్ కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎవరి రాజకీయం కుళ్ళుగా ఉందో, ఎవరి రాజకీయం కరెక్ట్గా ఉందో. ఇంకా మీ జర్నలిజం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణ జర్నలిజం గురించి వాడెవడో ఆడు దేవుళ్ళకు కూడా ప్రాంతీయతని అంటకట్టేస్తున్నాడు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఏమో తెలంగాణ దేవుడు, తిరుపతి వెంకన్న స్వామి ఏమో ఆంధ్ర దేవుడు. ఇద్దరూ శ్రీ మహావిష్ణు స్వరూపాలే. కానీ ఈ పౌరం చూడండి, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ఇప్పుడు దేవుళ్ళ మధ్య కూడా చిచ్చు పెట్టడానికి రెడీ అయిపోయాడు. ఇంక మూడో టాపిక్ వచ్చి ఆంధ్ర ప్రజల మీద తెలంగాణ వాళ్ళ బాధ. తెలంగాణను ఇంకా దోచుకుంటున్నామనో, మొత్తం ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో జాబులు చేస్తున్నారను. నిజమే, ఆంధ్ర వాళ్ళే తెలంగాణలో జాబులు చేస్తున్నారు. టోటల్ తెలంగాణ జీడిపి అంటే ఆదాయం 16 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్. అందులో 8.5 లక్షల కోట్లు హైదరాబాద్ నుంచి వచ్చింది. అందులో 3.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేవలం ఐటీ ఇండస్ట్రీ తెచ్చింది. మిగతా 4 లక్షల కోట్లలో కూడా ఈ ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్నావే, ట్రాన్స్పోర్ట్ చేసినవి, రెస్టారెంట్లో తిన్నావే, షాపింగ్లు చేసినవి. ఎలా లేదన్నా ఇంకో 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్ర వాళ్ళు తెచ్చిపెట్టింది. కాబట్టి ఆ 16 లక్షల కోట్ల రూపాయల్లో 7 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర వాళ్ళు తెచ్చిన ఆదాయాన్ని తెలంగాణ వాళ్ళు తింటున్నారు. మీరు ఇలాగా రెచ్చగొట్టిన ఫలం అయితే కనుక కంపెనీలన్నీ తెలంగాణ వదిలి ఆంధ్రాకి వస్తాయో లేదో బెంగళూరు వెళ్ళిపోతే జరిగితే మళ్ళీ తెలంగాణ పూర్వస్థితికి వెళ్తుంది. ఇది తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఇద్దరికీ మంచిది కాదనేది నా అభిప్రాయం. జై హింద్.